ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచిన దోషములన్నీ తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచిన దోషములన్నీ జారి చూపితి నా తండ్రి వైతివే జారి చూపితి నా తండ్రి వైతివే నీదు చేతిలో నన్ను దాచుకుంటివే నీదు చేతిలో నన్ను దాచుకుంటివే ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును పక్షిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరచింది నా అనుభవము పక్షిరాజు యవ్వనము పొందునట్టుగా నూతన పరచింది నా అనుభవము తృప్తి పొందేనే నా చిన్ని హృదయం తృప్తి పొందేనే నా చిన్ని హృదయం మేలు చేతనే నింపబడితి మేలు చేతనే నింపబడితి ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమో అంత అధికముగా నీ కృప నాకుండే తండ్రి గృహము నీ చేరు వరకు తండ్రి గృహము నీ చేరు వరకు నిత్య కృపయే నన్ను దాచును నిత్య కృప
నమ్మదగిన ఇది కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును నే స్తోత్రము చెప్పి ఆరాధింతును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చివరి వరకు చదువుకుందాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమ 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం కూడా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నైనా కొద్ది వారాలుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మమును గూర్చి ఈ గడియ వర్తమానికుడు నాయనా నీవు మా కొరకు పంపిన ప్రవక్త ఏదైతే బోధించాడో అందులో కొన్ని విషయాలు మేము ధ్యానించబోతున్నాం. ఇది లోకమునకు వెర్రితనముగా అనిపించినా ఇది నాయన వాక్యానుసారముగా అది సత్యమై ఉన్నది. ప్రభా, ఈ సమయంలో ప్రయాణం అంతట్లో కాపాడారు. క్షేమంగా చెన్నైలో ఈ చిన్న వధువు యొక్క సమూహం యొద్దకు మీరు మమ్మల్ని నడిపించారు నాయన. ప్రభా, ఈ వాక్యము నాయన ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా అలాగే ప్రభా రికార్డ్ అయ్యి ఎక్కడెక్కడికైతే వెళ్ళుచున్నదో వారందరినీ అది కదిలించును గాక. అలాగే ప్రభా, మీరు రంగం మీదకి రండి. ఈ వాక్యము నీదినైనా నీ బిడ్డలకు పంచి ఇవ్వండి. మా స్వంత ఆలోచనలను నెట్టివేసి ఈ ఆత్మ ద్వారా నాయన మమ్మల్ని నింపి మీరే మాట్లాడండి. అల్పుడైనా నన్ను నీ సిలువ చాటున కొద్ది సమయము ప్రభా మరుగుపరుచుకోనండి. నీ నోటి మాటకు నైనా కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. పిల్లరా, మరి ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ఈ ఇంటి యజమానితో కూడా మాట్లాడాం. ఎందుకంటే కొంతమంది ఎవరైనా ఇతరులు వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలని
అనుకుంటున్నాం. గతంలో మనం వారిని అడిగినప్పుడు మీరు చెప్పినట్లుగా ఎంతమంది అయితే మీరు చెప్పారో అంతమంది వరకే చాలు అన్నారు. కానీ మరి ఇక్కడ సన్నీ వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ఈ 2 గదులను కూడా మనం ప్రార్థన కోసమే వాడుకుందామని మరి టోటల్గా అదే డబ్బులు ఇస్తామో రెంట్ కడతామో, పూర్తిగా పరిచర్య కోసం ఇస్తారా? ఎవరు ఉండరు, ఒక ఆదివారం మేము పెట్టుకుంటామని వారు అడిగితే అసలు పరిచర్య కోసం అయితే మేము ఇవ్వము, ఎవరైనా మనుషులుండి శుభ్రపరిచి అది శుద్ధి చేయగలగాలి, కేవలం సండే అంటే మాకు కాదు, కాబట్టి ప్రేయర్ అయితే మీరు వేరొక చోట ఎక్కడైనా పెట్టుకోండి అని వారు చెప్పడం జరిగింది. అయితే నమ్మదగిన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని నేను నమ్ముచున్నాను. ప్రేయర్ మన పరిచర్యలన్నీ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల మనకు ప్రభు దయ వలన మందిరాలు ఉన్నా, ప్రారంభంలో ఒక రెంటెడ్ హౌసెస్లోనే కూడికలు జరిగాయి. కాబట్టి అదే క్రమంలో భాగముగా మనం ఇక్కడ కూడా కొన్ని ఇది బహుశా మొట్టమొదట ప్రతాప్ వాళ్ళ గృహంలో మనం కూడుకున్నాం, ఆ తర్వాత ఇది రెండవది. కాబట్టి ఏది ఏమైనా చాలామంది వారి ఇంటి మీద మనల్ని వేసుకోమంటున్నారు. కానీ అది దానికంటే కొద్ది కాలం మనం ఫ్రీగా మరి ఆరాధన చేసుకోవటానికి వీలుగా కొద్ది కాలం రెంట్లోనే ఉండాలని చూస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ప్రార్థనకి ఇవ్వని పని అయితే మేము ఖాళీ చేస్తామని ఇంటి ఓనర్కి చెప్పాం. కాబట్టి ఈ నెల ఆఖరికల్లా మనం మరొకటి చూసుకోవాలి, మరి ఇది ఖాళీ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఇక్కడ మనం చదువుకున్నాం ఆత్మ ఫలములను గూర్చి. పిల్లరా, మనం ఇక్కడ గమనిస్తే ఈ 9 ఆత్మ ఫలములు కలిగి ఉంటే, లేకపోతే ఆత్మీయ వరములు కలిగి ఉంటే, లేక ఫలములు కలిగి ఉంటే పరిశుద్ధాత్మను మరి పొందాము అనటానికి సూచన. అది ప్రశ్న. పిల్లరా, ప్రవక్త అంటాడు, మనము ఈ 9 వరాలు కానీ 9 ఫలాలు కానీ మనం కలిగి ఉన్నప్పటికీ సాతాను ఈ వరాలను అనుకరించగలదు. కాబట్టి అవన్నీ మనం ఫాలో అవుతున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందినట్లు సూచన కాదు. ప్రేమతో ఉండొచ్చు, సంతోషంతో ఉండొచ్చు, సమాధానంతో ఉండొచ్చు, ఓర్పుతో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అనుకరణ వేరు, ఓకే, అనుకరణ వేరు, వాస్తవంగా ఉండేది వేరు. పిల్లరా, అనుకరణ అంటే దాన్ని పోలి మనము నటించుట. కానీ వాస్తవం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు కలవాడు నటింపవలసిన పని లేదు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే బలత్కారంగా దేన్నైనా సరే నిరోధింపవలసిన పని లేదండి. ఎలా? మనం చర్చికి వచ్చాం, చర్చిలో మీరు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మీ దృష్టిలో మీరు అనుకుంటారు పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఉండాలా? ఈ చర్చి గోడల మధ్య ఉండాల. పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఇది రికార్డ్ చేయబడి విన్న వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. మీ జీవితంలో పరిపూర్ణమైన మార్పును నటించవలసిన పని లేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఎవరి కోసమో నువ్వు చూడవు. నీ జీవితము అందరికి ఎలా ఉంటుందంటే పరిమళ వాసనగా ఉంటుందండి. హల్లెలూయా. చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే, ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం, చెయ్యాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం.
పిల్లరా మీరు దయచేసి గమనించాలి, అది ప్రతి ఒక్కడు చెప్పేటటువంటి సమస్యయే. అందుకే శిష్యులతో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, మీకు శక్తి చాలట్లా, మీరు పైనుండి శక్తి పొందుకునేటంత వరకు మీరు వెళ్ళి పట్టణంలో ఉండండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రార్థన చేయండి, ప్రభా నీ ఆత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మను నేను పొందుకుంటేనే ఈ లోకమును జయించగలుగుతాను. ఈ లోకమును జయించటానికి నేను వాక్యాన్ని తీసుకుంటున్నా, కానీ ఆ వాక్యము దగ్గర నేను మిస్ అయిపోతున్నాను. ఏదో ఒక టైంలో వాక్యము నుండి నేను తప్పిపోతున్నాను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చర్చిలకు వెళ్ళే అంత అందరూ క్రైస్తవులు కాదు, వర్తమాన పుస్తకాలు చదివే వాళ్ళు కూడా పరిపూర్ణులు కాదు, అలాగే పరలోక మర్మాలు ఎరిగిన వారు కూడా పరిపూర్ణులు కాదు. వినరా? భాషావరాలు కలిగిన వారు, ఆత్మవరాలు కలిగిన వారు, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, ఇలాగా ఫలములు కూడా వారిలో కనబడినా కూడా పరిపూర్ణులు కాదు. పరిపూర్ణత అంటే వాక్యము నువ్వు ఒకేలాగా ఉండాలా. హల్లెలూయా. అది ఇంపాసిబుల్, కానీ దేవునికి పాసిబుల్. మనకు మనముగా ఉండాలనేది ఇంపాసిబుల్, బట్ దేవునికి అది పాసిబుల్. ఒక సోదరుడు నన్ను అడిగాడు, ఏమన్నాడంటే, అయ్యా అసలు పెళ్లి చేసుకోకుండా ఉండి అప్పుడు కనుక కరెక్ట్గా పర్ఫెక్షన్గా ఉండగలుగుతానేమో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈజ్ రాంగ్. హనోకు వివాహం చేసుకున్నాడు, బిడ్డలను కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, ఆ కుటుంబాన్ని పోషిస్తూ కూడా దేవునితో నడిచాడు. హనోకు కుటుంబాన్ని కలిగి ఉండి దేవునితో కూడా నడిచాడు. అపోస్తలులు తమ్మును తాము ప్రత్యేకపరుచుకున్నారు వాళ్ళు. విన్నారా? కాబట్టి వివాహానికి దానికి సంబంధం లేదు. చాలా మంది అంటారు వివాహం చేసుకుంటే తప్పు చేయరని. అసలు వివాహం చేసుకున్న వాళ్ళ తప్పులే ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. అసలు పెళ్లి కాని వాళ్ళు మీరే బాగున్నారు. నా మాట విన్నారా? ప్రాబ్లమ్స్ అన్ని, కేసులన్నీ ఎక్కడున్నాయి? పెళ్లి కాని వాళ్ళు ఉన్నాయా? పెళ్ళైన వాళ్ళు? పెళ్ళైన వాళ్ళు ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించారు. కాబట్టి ఏమనుకుంటారు చాలా మంది, పెళ్లి చేసుకోకపోతే దేవుని సేవ బాగా చేస్తామని. పెళ్లి చేసుకోకపోతే అసలు చేయలేవు, నీ మానసిక సేవకే సరిపోద్ది. విన్నారా? మానవ నైజం ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదైతే తప్పు అన్నాడో సాతాను ఏం చేస్తాడంటే ఆ తప్పు అందంగా చూపిస్తాడు. తప్పుని ఎలా చూపిస్తాడు? అందంగా చూపించి దానికి ప్రూఫ్స్ చూపిస్తాడు. ఎలాగ ప్రూఫ్స్? ఆ పక్కింటోళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారో. అందంగా అంటే భౌతిక అందం కాదు, వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు, వాళ్ళేమో ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉన్నారు, మరొకరేమో ఇంకొక లాంటి దాంట్లో ప్రైజ్లో హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరూ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఇంతమంది ఇలా ఉంటూ ఉండటం లేనిది అందరూ ఇలా జీవిస్తున్నారు కదా, నీళ్ళు అందరూ అలా జీవిస్తున్నారు కదా, మనం జీవిస్తే తప్పేంటి? నా మాట విన్నారా? అక్కడ పెట్టేసి, అందరూ అలా జీవిస్తున్నారు, అలా జీవిస్తే తప్పేంటి? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఇది సాతాను గాడు మనకి చెప్తాడండి. వాళ్ళందరూ ఇలాగే ఉంది, లోకమంతా ఇలాగే ఉంది. నువ్వు లోక ప్రకారము ఉండాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడై ఉంటే లోకము నుండి నువ్వు వేరవుతావు. ఆమేన్. ఓకే, ఇప్పుడు అంటున్నాడు దైవజనుడు, మీరు ఆత్మ ఫలములపై ఆధారపడలేరు. ఓకే, ఎందుకనగా మొదటి ఆత్మ ఫలము ప్రేమ. క్రైస్తవ విజ్ఞాన శాస్త్రము వారు మరి ఎవరికంటే ఎక్కువగా ప్రేమను అభ్యసిస్తారు. నాకు తెలిసిన అందరిలోనూ మరి వారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోరంట.
చాలా ప్రేమ చూపిస్తారంట ఒకరి ఎడలో ఒకరు. అంటే యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోరంట. అదేంటి? క్రిస్టియన్ సైన్స్. ఏంటది? ఏ సైన్స్ అంటే? క్రిస్టియన్ టెక్నాలజీ అంటే ఏంటది? టెక్నాలజికల్ సైన్స్ అంటే అన్నిటిలో కూడా ఉంది. బైబిల్ విజ్ఞాన శాస్త్రం అంట తెలుగులో. పిల్లరా, మీరు గమనిస్తే వారు నిజంగా వాళ్ళ సంఘ క్రమం ప్రకారం చాలా ప్రేమ చూపిస్తారంట. బట్ యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరంట. తండ్రి దేవుడు నమ్ముతారు, బైబిల్ అన్నీ నమ్ముతారు. యేసు ప్రభుని ఒక ప్రవక్త అంటారు. నా మాట విన్నారా? ఎవ్రీథింగ్. మళ్ళా ఆత్మ ఫలాల్లో ఏ ఫలం ఎక్కువగా ఉంటుందంటే వాళ్ళకి ఇక అంతులేని ప్రేమ అంట. అది ఎలా యాక్సెప్ట్ అవుద్ది? దేవుడు తన వాక్యానికి విరోధంగా ఏమీ చేయడు. బైబిల్ యేసుక్రీస్తుని ఏమని చెప్తుంది? దేవుడు అని చెప్తుంది. ఆ దైవత్వాన్నే ఒప్పుకొని నీ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క మర్మము కాదు. పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క మర్మము కాదు. హల్లెలూయా. సో ప్రియరా, వారు తెలుసుకోవలసిన ఒకే ఒక రుజువు ఉన్నది. అదేంటంటే ఆ గడియకు వాగ్దానం చేయబడిన వాక్యమందు నిష్కలంకమైన విశ్వాసముతో నమ్మాలి. నువ్వు ఎన్ని వరాలు కలిగి ఉండు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే క్రైస్తవులు హిందువుల మీద, హిందువులు క్రైస్తవుల మీద, వాళ్ళిరువురు కలిసి ముస్లిమ్స్ మీద, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళని గురించి వాళ్ళు చదువుకుంటున్నారా? నేను ఒక ఫోటో ఒకటి పెట్టాను చిన్నది. అది పాల్కే గారి దగ్గర నుంచి నాకు వస్తే దాన్ని కొంచెం మార్పు తెలుగులో జస్ట్ అనువదించి పెట్టాను. అదేంటంటే పిల్లరా, మీరు గమనిస్తే మనలను ఇతరులు చదవటానికి వీల్లేదు. మనం క్లియర్గా పక్కనోడికి కనబడుతున్నాం. అసలు మనలను మనమే చదువుకుంటే అప్పుడు వాక్యానికి కరెక్ట్గా నిలబడతాం. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దాన్ని ఏమంటారు? పక్క వారి యొక్క లైఫ్ గురించి మనం మాట్లాడతాం. ఈ సన్నీ గారి పరిస్థితి బాగాలేదు, ప్రతాప్కి పరిస్థితి బాగాలేదు, రమేష్ పరిస్థితి బాగాలేదు. వీటన్నిటికంటే అద్దం ముందు నిలబడి నా పరిస్థితి బాగాలేదని మనం చూసుకుంటాం బెటర్. పరిశుద్ధాత్మ అంటే అలాగే ఉంటుంది. పక్కవారి జీవితాల గురించే పని కట్టుకుంటే అంతే కదా. వాళ్ళు తిన్నాడా లేదా, వీళ్ళు తిన్నాడా లేదా, అన్ని ఎతికేవనుకో. నువ్వు తిన్నావా? నువ్వు అన్ని ఇళ్ళు తిరిగి వచ్చి నువ్వు తినకపోతే నువ్వేమవుతావు? ఎవరు మాట్లాడలేదు, నువ్వు వీక్ అయిపోతావు. హల్లెలూయా. అస్సలు క్రైస్తవ జీవితానికి పక్క వాళ్ళ గురించి మాట్లాడటం అంత వైరస్ వేరొకటి ఏమీ లేదు. మనం బైబిల్ చదువుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మన జీవితం తేటగా కనపడదు. అది దిద్దుకోవటానికే మనది సరి చేసుకోవటానికే టైం లేదు. మనది మనం సరి చేసుకోలేం. కానీ పక్కన వాళ్ళది సరి చేయాలని చూసినప్పుడు, అంటే మనం కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉండాలి? పొరపాటున కుర్చీకి ఒక కాలు ఇరిగింది. ఇప్పుడు 3 కాళ్ళ మీద ఉన్న కుర్చీ మీద మనం నిలబడి 2 కాళ్ళు ఉన్న కుర్చీ వాడిని సరి చేస్తే ఆ 2 కాళ్ళోడు పడతాడు. మనం వెళ్ళి ఆడి మీద పడితే ఇంకెక్కువ దెబ్బ తగులుద్ది, ఆడికి ఊపిరి కూడా పోద్ది. విన్నారా? అప్పుడు మనం ఏం చేయాలి? మన 4 కాళ్ళు కరెక్ట్గా ఉన్నాయో లేదో సరి చేసుకొని పక్క వాళ్ళ కాళ్ళ గురించి చెప్పాలా? పొద్దున్న దేవుడు నాకు 2 గుడ్డి తల్లిదండ్రులని చూపించాడు. ప్రతిదీ పాఠమే జీవితంలో. కాబట్టి వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి ఎంత కరెక్ట్గా మోడల్గా పుట్టారో చూడండి. ప్రతాప్కు దొరికిందా వరం? 2 గుడ్డోళ్ళకు దొరికిందా వరం? విన్నారా? అమ్మాయి పెద్ద అమ్మాయి, చిన్న పయ్య అబ్బాయి. కాబట్టి ఈ చిన్న పయ్య అప్ప స్టేషన్ వచ్చిందని చెప్తున్నారు. చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ ఒళ్ళో ఉండి వచ్చిందంట స్టేషన్ అని. వాళ్ళ అక్క ఇన్ఫార్మ్ చేస్తుంది ఆవిడ వచ్చింది అని. విన్నారా? కాబట్టి వాళ్ళిద్దరు గుడ్డి వాళ్ళు లేచి ఆ పిల్లోడు అడుగుతున్నాడు, అప్ప నాకు అది అందించి అంటున్నాడు. ఏమంటారు? అప్పైనా తన నాన్నే
అందించన్నాడు. ఈ గుడ్డ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఇలా తడివి పైన ఉన్నాయో లేదో చూసి ఆ తగిలాక వీడి చెయ్యి దానికి తగిలితే ఇద్దరు ఆనందిస్తున్నారు, గుడ్డు తండ్రి కళ్ళున్న కొడుకు ఇద్దరు. విన్నారా? నేను అనుకున్నాను మనకంటే ఆ గుడ్డోళ్ళు బెటర్ కదా. ఆ పిల్లలతో గుడ్డోడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మని లేగాని లేపుతుందండి. ఎవరో ఆ పెద్ద అమ్మాయి, స్టేషన్ వచ్చిందమ్మా దిగాని. నాకు తెలుసు అంటుందామా, నాకు తమిళ్లో అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను. నాకు తెలుసానంటే ఎట్ట తెలుసు, ఆమె కింద కాలుతో ప్లాట్ఫామ్ తన్నుతుందండి. ప్లాట్ఫాము కాలు తగిలేటప్పుడు ఆగిపోయింది అనుకో, అప్పుడు నేను దిగవచ్చు అనేది ఆమెకు రూల్. విన్నర్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తున్నాయో ఎవరు మాట్లాడలేదు. అరే, కళ్ళున్నవాడు రైలు కింద పడుతున్నాడు, కళ్ళున్నవాడు బస్ కింద పడుతున్నాడు, కళ్ళున్నవాడు ఎస్కలేటర్ మీద జారి కింద పడుతున్నాడు, కళ్ళున్నవాడు దేనో దాన్ని గుద్దుకుంటున్నాడు, గుద్దేస్తున్నాడు. కళ్ళు లేని వాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్తున్నారు, చాలా కేర్ఫుల్గా వెళ్తున్నారు. కళ్ళున్నవాడికి ఏముంది, సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ చూసుకుంటే వాడు ఏం చేస్తున్నాడు, పైనుంచి పడిపోతున్నాడు. సెల్ ఫోన్ చూస్తే ఏమవుతున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అంటే వీడికి మూడో కన్ను కావాల్సి వచ్చింది. ఎన్నో కన్ను? మూడో కన్ను ఏంటి, ఫోన్. విన్నారా? వాడు ఇంకొకటి చూస్తున్నాడు పక్కన, ఆవిడ వచ్చిందా లేదా అని. వీడు సెల్ ఫోన్లో చూసుకునే లోపలనే గుడ్డోడు పట్టేశాడు వచ్చిందని. మా గుడ్డోడు చెప్పాడు అని పొద్దుట స్టేషన్ వచ్చిందని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు కళ్ళు లేని గుడ్డివారు బెటర్. కళ్ళున్నాయని చెప్పి బ్లైండ్గా ఉండేటటువంటి వారు, నేను వాళ్ళని ఆలోచించా. ఇది ట్రైన్ అని తెలుసా అతని ఊహల్లో, ఎలా ట్రైన్ ఆకారం తెలుసా, ఆవిడ స్టేషన్ తెలుసా, ప్లాట్ఫామ్ తెలుసా, ఆమె ఏమీ తెలియదు. కానీ తన యొక్క వినికుడిలో, స్పర్శలో అతనికి 5 ఇంద్రియాలు లేవు, 4 ఇంద్రియాలే ఉన్నాయి. 5వ ఇంద్రియం పనిచేయదు, కళ్ళు పనిచేయదు. ఈ 4 ఇంద్రియాల ద్వారా కరెక్ట్గా స్టేషన్కి వస్తున్నాడు, కరెక్ట్గా వెళ్తున్నారండి. ఇప్పుడు సన్ని ప్లాట్ఫామ్ మీద నడిచేటప్పుడు 10 మందిని గుద్దుతాడు, గుడ్డోడు గుద్దడు, ఒక్కడిని కూడా గుద్దడు. నేను రైల్లో అదే చూస్తూ ఉంటానండి. మనోళ్ళు ఎందుకు గుద్దుతారని ఫోన్ మాట్లాడుకుంటే గుద్ది సారీ, ఎన్నిసార్లు సారీ చెప్తారు, సారీ గుద్ది సారీ. ఆడ అసలు గుద్దడు, సారీ చెప్పడు. కారణం ఏంటంటే మనం ఏం చూస్తున్నాం, ఈ నేచర్, ఈ లోకాన్ని ఎక్కువగా చూసి బుర్ర నిండా ఏది పడిపోయింది, బుర్ర నిండా ఏం పడిపోయింది, లోకం పడిపోయింది. కానీ ప్రియులారా, మీరు గమనిస్తే వాడికి ఈ లోకం పడల, తనకో లోకంలో ఉన్నాడు. తాను ఉన్న లోకంలో అతడు పర్ఫెక్ట్గా నడుస్తున్నాడు, అతడు పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు అండి. గ్లోరీ. ఎవరు బెటరు? దానికి నేనేమంటానంటే, ఆత్మలోకంలో ఉన్నవాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అతడు ఈ లోక ఇంద్రియాల ద్వారా, ఈ స్పర్శల ద్వారా కంటే ఆత్మీయ స్పర్శ ద్వారా అతడు ఎలా నడుచుకోవాలో చూసుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నీవు ఎంత బోధించినా ఐ డోంట్ కేర్, ఎంత చక్కగా దానిని నీవు చేసినా లేక వివరించినా, నీవు ఎంత ప్రేమించినా, అది ఆత్మ యొక్క లోపలి ద్వారాలలో ఒకటి. నువ్వు ప్రేమించవచ్చు, ఆఖరికి దేవుని ప్రేమించవచ్చు, కానీ ఇంకా సరిగా ఉండకపోవచ్చు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, బోధించవచ్చు, మరి ఈ విషయాలన్నీ చేసేవాడివిగా ఉంటూ ఇంకా సరైన రీతిగా ఉండవు. యేసు ఇలా చెప్పాడు, అనేకులు ఆ దినమున వచ్చి వాక్య ప్రకారం నడుచుకోకుండా మా వరముల ద్వారా ఇన్ని అద్భుతాలు చేసామని, బట్ నువ్వు వాక్యము నుండి తప్పిపోయావు. ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. నేను భలే చూస్తాను, ఎప్పటి నుంచో ప్రవక్త కూడా అన్నాడు, గూటి పక్షులు అనే మెసేజ్ చెప్పాలనుకున్నాడండి. ఏ గూటి పక్షి ఆ గూటికే చెందుద్ది అని. ఇప్పుడు ఈ సేవకుల్లో కేటగిరీస్ ఉన్నాయి. ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయంటే, డబ్బున్న వాళ్ళందరూ కూడా, అంతేనా, వాళ్ళెవరు, వాళ్ళది ఒక కేటగిరీ అండి. అంటే ఆ డబ్బు కూడా ఏ లెవెల్,
కోట్లలో ఉన్నవారు ఒక లెవెల్, లక్షల్లో ఉన్నవారు మరో లెవెల్, బైకుల మీద వెళ్ళే వాళ్ళు ఇంకొక లెవెల్, ఏబిసి. వినారా? కాబట్టి కింది స్థాయి వాళ్ళందరూ ఒక గ్రూపు, మధ్య స్థాయిలో ఉన్నవారు ఒక గ్రూపు, హైలో కోట్లలో ఉన్నవారు ఒక గ్రూపు. ఈ కోట్లలో ఉన్న వారికి ఒకడికి కష్టం కలిగితే మిగతా వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవుతారు. ఓకే, ఇప్పుడు లక్షల్లో ఉన్న చిన్న ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, మధ్య తరగతికి చెందిన సేవకులు అనుకోండి, వాళ్ళకు ఒక గ్రూప్ అండి. విన్నారా? అలాగే ఈ క్రింది స్థాయి వారు మాత్రం ఒకరు చర్చి పెడితే ఒకరు తన్నుకుంటారండి. ఎవరు? కోట్లలో ఉన్నవారు మీరు పెడుతున్నారా బ్రదర్, పెట్టుకోండి అంటారు. లక్షల్లో ఉన్నవారు పెడుతున్నారా బ్రదర్, ఓకే అంటారు. కానీ ఈ క్రింది వారు తన్నుకు చేస్తారు. ఇక్కడున్న విశ్వాసులందరూ పెద్దోళ్ళు ఎత్తుకుపోతారండి. విన్నారా? చిన్నవారు తన్నుకుంటే పెద్దవాళ్ళు రాబందులు వాటిని ఎగరేసుకొని పోతాయి. కాబట్టి పిల్లల కారణం ఏంటంటే వీళ్ళకి ఏది లేదు కాబట్టి ఐక్యత ఉండదు. నా మాట విన్నారా? అయితే ఈరోజు వధువు ఎలా ఉంది? వధువుని గురించి ప్రభు ఒక మాట అన్నాడు. పిల్లరా, ఆమె ఒంటిగానే ఉంటది, ఆమె ఎత్తైన స్థానంలో ఉంటది, పైకి అది దీనముగా ఉంటది. ఆమెన్. కానీ వాక్య ప్రకారం మహిమ గలదిగా ఉంటది. ఆమెను ఈ లోకము పట్టుకోలేదు. ఏ ఇంద్రియాలు వధువును ఇలా ఉన్నదని పట్టుకోన జాలవు. అందుకే సాతాను వధువును పట్టుకోలేదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఆమెన్, ఆమెన్. నా మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు వరాలు పట్టుకొని కొందరు కోట్లు, వాళ్ళ టార్గెట్ ఏంటి? కోట్లు సంపాదించిన వాడు ఒక్క కోటు తగ్గటానికి కూడా వీల్లేదు. వాళ్ళు హైలీ గ్రాండ్ వన్నెస్, ఆనెస్, ఈనెస్ అనేటటువంటి అత్యున్నత గొప్ప గొప్ప కార్యక్రమాలు వారు నిర్వహిస్తారు. మరొకరు మరొక విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్నవారు లెక్కనే ఉంటారు. అయితే వధువు స్పెషల్గా ఉంటుంది. వధువు ఉన్నతమైన వాక్యమును పూజిస్తూ ఉంటది. ప్రవక్త ఒక మాట అన్నాడు, ఎక్కడ తాజా వాక్యం ఉంటుందో, ఎక్కడ ఫ్లెష్ ఉంటుందో అక్కడికి పక్షిరాజులన్నీ గ్యాదర్ అవుతాయి. పక్షిరాజులది ఒక గూటి పక్షులవి. ఆమె ఎక్కడ తాజా ఆహారం దొరుకుతుంది, చిన్నదా పెద్దదా చూడదు. అది కోటీశ్వరులదా దరిద్రులదా దీనులదా చూడదు. అక్కడ కనుక తాజా ఆహారం దొరికితే డెఫినెట్గా అక్కడికి చేరుకుంటాయి. అక్కడ హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో కూడా ఏమొచ్చేసింది తెలుసా? పెద్ద పాస్టరు, చిన్న పాస్టరు, బ్రాండెడ్ పాస్టరు, బ్రాండ్ లేని పాస్టరు, పలుకుబడి ఉన్న పాస్టరు, పలుకుబడి లేని పాస్టరు, కారులో వెళ్ళే పాస్టరు, కారు లేని పాస్టరు. ఒక సోదరుడు నాతో అన్నాడు, పాస్టర్ గారు ఫ్రెండ్, ఆయన ఏమన్నాడంటే, జాన్ కోల గారు మిమ్మల్ని డయాజ్ మీదకి పిలుస్తారు చూడండి అన్నాడు. నిన్ను పిలుస్తారు కదా, నువ్వు సీనియర్వి, నిన్నే పిలుస్తారు, నన్ను ఎందుకు పిలుస్తారు, అవసరం లేదు నాకు అన్నా. లేదు మిమ్మల్ని పిలుస్తారు అన్నాడు. సరే, నిజంగానే నన్ను పిలిచారు. నేను డయాజ్ మీదకి వెళ్ళాను. మళ్ళా కిందకు వచ్చాక అదే చర్చ కొనసాగితే నేను అన్నానా మిమ్మల్ని పిలుస్తారని అన్నాను. ఎందుకు అన్నాను. నేను అప్పుడు ఆ రోజు పెళ్ళికి నేను కారులో వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా అది ఎల్షా గారి కారులో వెళ్ళాను అనుకోండి. కాబట్టి ఎందుకు పిలుస్తారు అని అంటే, ఒకడంటాడు అదొక బ్రాండ్ అండి అన్నాడు. మరొక ఆయన అన్నాడు, వినారా, మీకు మీడియా ఉంది కదా, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు అన్నాడండి. ఈ రెండిట్లో దేనికి ఓటేయాలో నాకు అర్థం కాదు. జాన్ కోలా అంటే ఒక బ్రాండ్ అయిపోయిందని ఒకడు అంటాడు. మరొకరు ఏమంటారంటే, మీకు మీడియా ఉంది కదా, అదే ఈ వాక్యం చెప్పేటప్పుడు యూట్యూబ్లో ఇస్తారు కదా, యూట్యూబ్లో డైరెక్ట్గా విమర్శిస్తారు, మీ యూట్యూబ్ చాలా మంది చూస్తారు, వాళ్ళకి బ్యాడ్ వస్తుందని చెప్తున్నారని ఒకరు అంటారు. కానీ నిజమైన ప్రేమ అది కాదండి. దట్ ఈజ్ లవ్.
అది అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అతడు వాక్య సంబంధి, అతడు వాక్యముతో నిశ్చయముగా నిక్కచ్చిగా ఉంటాడు, అతడు కాంప్రమైజ్ కాడు, అతడు వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారంగా తప్ప వాక్య విరోధమైనది ఏది అతడు చేయడని నన్ను ప్రేమిస్తే ఎంతో బాగుంటుంది. ఆ రెండు కాకుండా ఇదైతే బాగుండండి. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆ మాట నేను విన్నానో అందుకని చిన్న చిన్న సంఘాలకు వెళ్ళి వాక్యం బోధించడం మొదలెట్టాను. ఇప్పుడు నేను లింగంగుంటలు వెళ్తే ఆ 2-3 చర్చీల జనాన్ని గ్యాదర్ చేస్తే ఎక్కువ మంది జనాభా రారంటారా? వస్తారా? నెలకు ఒకసారి పెట్టచ్చు. అంతకుముందు మన చర్చెస్లో, అక్కడున్న చర్చెస్లో నెలకి 2 రోజులు మీటింగ్ పెట్టేవాడిని. చాలా మంది దాన్ని ఏమంటారు, సంఘ శాఖల వాళ్ళు వచ్చేవాళ్ళు, మన వర్తమాన సంఘం వాళ్ళు వచ్చేవాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి పక్షిరాజులు, అలాగే ఈ వర్తమానంలో ఉన్నటువంటి చాలా మంది బ్రదర్స్ ఆ నెల వచ్చి కలుసుకునేవాళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. నేను అనేది ఏంటంటే, మనం దేవుణ్ణి సంతోష పెడుతున్నామా, మనుషులను సంతోష పెడుతున్నామా? పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను దేవునికి దాసుడనే కాను అన్నాడు. ఆమె ఈరోజు మనుషులు కొనియాడాలని వద్దు, ఎవరో చూడాలని నాకు అక్కర్లేదు. సాతాను అప్పుడప్పుడు అంటది, నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు, నిన్నెవ్వరు గుర్తించరు, నీవు మరీ ఇంత తక్కువగా నువ్వు చేసుకోవద్దు, నువ్వు బ్రాండ్ అన్నారు కదా, బ్రాండ్ మీద ఉండు, గొప్ప చేశారు కాబట్టి గొప్పగా ఉండు, నిన్ను అనేక గొప్ప సేవకుల మధ్య కూర్చోబెట్టుకుంటున్నారు కాబట్టి ఆ లెవెల్లో ఉండు, ఐ డోంట్ కేర్. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయటానికి వచ్చాను. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆమె దానికి మించినది అపవాది నుండి కలిగేది. ఈరోజు పాతాళంలో ఎవరుంటారో తెలుసా? రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, డీడీలు, పిహెచ్డీలు. వాళ్ళు ఎంత సంపాదించారనేది నథింగ్ డూయింగ్. క్రీస్తు వలె జీవించేవారే క్రీస్తుతో కూడా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని చిన్న మందా, మీకు బోధించుట నాకు ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? ఇప్పుడు చాలా చర్చెస్కి వెళ్ళి వచ్చాం, కర్ణాటక వెళ్ళాం, వాళ్ళందరికీ చెప్పుకున్నారు, గదులు నిండే. హౌస్పేట వెళ్ళాం, వాళ్ళ ఇల్లు అదంతా నిండింది. ఆమెన్. ఇక్కడికి వచ్చాం, నిండాలన్నా నిండనివ్వరు. విన్నారా? ఒకవేళ మీరు 10 మందిని తీసుకొచ్చినా రానివ్వరు. అయినను చిన్న మంద మీకు చెప్పటానికి సంతోషంగా ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, వాక్యము లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. విన్నారా? కాబట్టి పిల్లరా, నేను కొన్ని విషయాలు దాటవేస్తున్నాను ఎందుకంటే సమయానుకూలంగా. ఇక్కడ మరొక చిన్న విషయాన్ని, ఎందుకంటే భాషలు మాట్లాడుట ఇంకోటి లేకపోతే ఆత్మఫలాలు కలిగి ఉండుట పరిశుద్ధాత్మకు రుజువా అని అంటే కానే కాదండి. ఏది రుజువు? వాక్యముతో నిన్ను నీవు సరి చూసుకునేదే రుజువు. ఓకే, వాక్యం లేకుండా నీకు ఎన్ని వరాలున్నా, వాక్యం లేకుండా ఫలాలున్నా అది వ్యర్థమే. ఆమేన్. గుడ్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, కాలమునకు చెందిన వాక్యము లేక వర్తమానము చేర్చుకొనుట పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క నిజమైన రుజువా? మీరేమనుకుంటున్నారు? మళ్ళా చెప్తున్నా, ఈ కాలమునకు చెందిన వాక్యాన్ని వర్తమానాన్ని చేర్చుకొనుట పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క రుజువా? మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ వర్తమానాన్ని పొందుకొనుట రుజువా? ఈ కాలపు వాక్యాన్ని నమ్మటం రుజువా? ఏమనుకుంటున్నారు ప్రతాప్? కాబట్టి ఇక్కడ ప్రవక్త మాట అబ్సల్యూట్ అవును. ఎందుకంటే నోవాహును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు.
ఓకేనా? ఇప్పుడు ఈ నోవాహుని దేవుడు పిలిచినప్పుడు తన కాలములకు చెందిన వాక్యమును కలిగి ఉండినప్పుడు నోవాహు యొక్క అంత్యకాల వర్తమానమును నమ్మిన వారు మాత్రమే రక్షింపబడ్డారు. మీకు అవునా కదా? ఇప్పుడు నోవాహు వర్తమానమును విన్నవారే రక్షించబడ్డారు కదా ఏమా? ఈ టైంలో పడుకుంటారా మీరు? నీకు ఎందుకు నిద్ర వస్తుంది? నాన్న తీసుకున్నావా? ఓకే, కాదులే, కొంచెం అలా డిమ్ము కాదు. నాకు ట్రైన్లో సరిగా నిద్ర పట్టదు, అదంతా శబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్ దగ్గరికి వచ్చితే, వాక్యం దగ్గరికి వస్తే రాత్రంతా నిద్ర లేకపోయినా మళ్ళీ వాక్యం చెప్పాల్సి వస్తే పర్ఫెక్ట్గా చెప్తానండి. డిమ్నెస్ ఏమి ఉండదు. ఎందుకనంటే నేను మాట్లాడితే నిద్రపోతానేమో, కానీ దేవుని ఆత్మకి అవకాశం ఇస్తే ఈ శరీర బలహీనత ఎడిపోద్దో నాకు తెలియదు, కానీ మీరు వినలేరు, కానీ మీరు వినలేనంతగా కూడా నేను చెప్పగలను. మీ శరీరాలు సహకరించవు, కానీ మీకు సహకరించలేనంతగా కూడా నేను బోధించగలను. బట్ మీరు ఆ స్థాయికి రావాలి. వినగా వినగా మీకు ఎలా ఉంటుంది? అందుకే నేను ఇందాక మన యశోదాని అడిగినప్పుడు అర్థం కాల, మరి సాయంకాలం ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు, ఎన్ని గంటలకు ఆన్లైన్ వెళ్ళగలుగుతారని నేను అడిగాను. ఆన్లైన్ కోసం అడగల, ఆఫ్లైన్ కోసమే అడుగుతున్నా. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? త్వరలో బుధవారం శనివారం కూడా ఉంటుంది. ప్రతాప్ అనుకుంటాడు ఒక్కరోజుకి ఇంత ఇబ్బడి ముబ్బడి అవుతుంటే మీరు బుధవారం శనివారం అంటారు ఏందయ్యా? ఎవరు ఉంటారు? ఎవరు లేకపోయినా అది క్రమంగా మనం పాటించేది దేవుడు ఇవ్వాలి, దేవుడే ఇవ్వాలి. ఎలా ఇస్తాడో నేను చూస్తాను, ప్రార్థన చేయటమే మన పని. ఆమేన్. ఈరోజు వధువుకి ఏది అవసరమో అది సమృద్ధిగా తెలియాలండి. ఒక ఆదివారం మాత్రమే రికార్డ్ చేసి మనం బయటికి ఇస్తాం. మిగతా రోజుల్లో బైబిల్ స్టడీ ఉంటుంది, అక్కడ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. శనివారం మొరపెడతాం, ప్రార్థన చేస్తాం, అక్కడ ప్రార్థన ఫలాలు మీరు పొందుకోవటం మొదలు పెడతారు. హల్లెలూయా. కాబట్టి ఇవేవి లేకుండా ఎప్పుడో ఆదివారం ఒకసారి ఇలా వస్తే కునుకుపాట్లు పడక ఏం పడతారు? మీరు పడతారా లేదా? ఏమే? అందుకే మీరు కునుకుపాటు పడినందుకు పనిష్మెంట్గా 2 రోజులు ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. ఆమెనా? కనపడతావా నువ్వు? నిన్నే. ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా, అందుకని మీకు నేను ఒక విధంగా ప్రార్థన చేస్తున్నా, దేవుడు అది అంగీకరిస్తే గుడ్, అంగీకరించకపోతే దూరమైనా సరే ఆ టయానికి మనం వచ్చేటట్టుగా చూద్దాం. వాక్యముతో పోషించబడాలి. నేనేమంటానంటే వాక్యం మీలో నింపబడితే మీలోని వాక్యము మరొక వధువును కరుడును పిలిచినట్టుగా వారిని పిలుస్తుంది. మనం మైగోటాలు పెట్టి రండి బాబు, రండి బాబు, రండి బాబు అని పిలవాల్సిన పని లేదండి. ఒక గొర్రె మరొక గొర్రెను తీసుకొని వస్తుంది, అంతేనా? ఏమే? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. అంటే మనం జనాలు నింపటం మన పని కాదు, కానీ శ్రేష్టమైన వారికి దేవుని వాక్యం వెళ్ళటం, అందించడం అనేది మనకు ముఖ్యం. ఆమేన్. సో ఇక్కడ చూడండి, నోవాహు యొక్క అంత్యకాల వర్తమానమును నమ్మిన వారు రక్షించబడ్డారు. ఎవరైతే అతని వర్తమానమును తృణీకరించారో వారు దయగలిగి ఉన్నా, ప్రేమించేవారై ఉన్నా, సహనముతో ఉన్నా, వరాలు కలిగి ఉన్నా, ఫలములు కలిగి ఉన్నా, ఏ సంబంధం లేకుండా వారందరూ నశించారు. నేను అనుకుంటాను నోవాహు వాడలో నుండి పైకి తేలుతున్నప్పుడు నీళ్లలో మునిగిపోతున్న వారు అన్నుంటారు, తలుపుతి నోవా, నోవా అంకుల్ తలుపుతి, నోవా తాత తలుపుతి, నోవా మామయ్య తలుపుతి, నోవా బావగారు తలుపు తీయండి. నా చేతుల్లో లేదన్నాడు. అప్పుడు వాళ్ళు ఎలా తిట్టుంటారు తెలుసా? పనికి మాలినోడా, నువ్వు ఇట్టటోడు అని మేము అనుకోలేదు, తలుపు తీయమంటే నువ్వు తీయట్లేదు, ప్రతాప్ అంటే నిన్ను ఆటోలో తిప్పాను, అంతేనా? అనరా ఏంటి? మీకు అది ఇది సహాయం చేసాము,
ఈ సన్ని అంటాడు, అసలు రోజు నేను చర్చి తుడిసాను, నేను అన్ని చేశాను, యశోద వాళ్ళు పాటలు పాడామో, మేము ఎన్ని చేసామయ్యా మీకోసం, కలుపు తీయవేంటి? ఎవరు ప్రత్యక్షత వారిదే. ఆ కాల ఎన్ని చేసినా ఆ కాలపు వర్తమానాన్ని వాళ్ళు ఏం చేశారు? వచ్చాను, చెట్టలు తెచ్చామే, మోసుకొచ్చామే, లోపల ఏం కొట్టాం, కీలు కొట్టామే, తారు పూసామే, పనికొచ్చామే, మీకు అన్నీ చేసామే, ఈడేమో చేపలు పరిచానే, మొత్తం గదులన్నీ శుభ్రం చేశానే, ఓకేనా, ఇన్ని చేసాం, నువ్వు మోసం చేసావు. మోసం చేయలే. ఆ వర్తమానాన్ని అంగీకరించని ఎంత ప్రేమైనా, అంతేనా? నేను బయటికి వెళ్తే విపరీతంగా పెడతా ఉంటారండి, పలావులు గిలావులు అది ఇది అని. పుల్లరా మొన్న వరంగల్ దగ్గర ఐజాక్ గారు చెప్పిన చిన్న ప్రసంగం విన్నాను, ఐజాక్ వసంత్ కుమార్ గారు. ఆయన అన్నాడు, అసలు విశ్వాసుల ప్రేమే పాస్టర్ని చంపేస్తుంది, పాస్టర్లు సంఘాల్లో ఖాళీ అయిపోతున్నారు అన్నాడండి. ఎందుకంటే బాగా తిండి పెట్టి కొలెస్ట్రాల్ పెరిగి చచ్చిపోతున్నారంట. విన్నారా? వాళ్ళ ప్రేమ ఎవరిని చంపుతుందంటే ఇది కూడా ఒక రకమైన కుట్ర అన్నాడండి, సాతాను కుట్ర. నా మాట విన్నారా? నిజంగా ఆశ్చర్యపోయాను నేను. కాబట్టి ఈ వాక్యం వినిలే బెల్గాం, అందుకని వేసేస్తున్నాడు. ఇది చాలా పలాంది తక్కువ ఉంటుంది, పలాంది వేయము, ఇక్కడ టేస్టింగ్ పౌడర్ జల్లము, అంత ఆర్గానిక్ పలావు, ఏ పలావు అన్నట్టుగా వేస్తున్నాడు. ఏ గానిక్ పలావ్ అయినా నాకు వద్దు, కొద్దిగా తింటా చాలు, పెరుగుతో తింటా చాలు అని. పిల్లరా మీరు గమనించాలి, నాకు ఎంత భోజనం పెట్టినా, నన్ను ఎంత మర్యాదగా చూసినా, వర్తమానం క్రింద లేకపోతే వ్యర్థం. ప్రేమకు వందనాలు, వాళ్ళకి మనం ఏదైనా చేయొచ్చు, ప్రేమకు వందనాలు. అంతేగాని వర్తమానమును వినకుండా, వర్తమానమును గుర్తించకుండా, ఆమేన్, వాళ్ళు ఎంతగా ప్రేమించినా వ్యర్థమే. చాలా మంది ఏమంటారు తెలుసా, నేను చెప్పే వర్తమానాన్ని వినరు కానీ, నా మాట విన్నారా, నేను చెప్పే వర్తమానాన్ని వినను కానీ మేము నిన్ను దేవుణ్ణి బట్టి బాగా చూస్తామండి దైవజనుడా. ఇప్పుడు సంపతున్నాడు, వర్తమానాన్ని వినడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు టిఫిన్లు తెస్తాడు, అంతేనా, కొత్త బనియన్ పంపిస్తాడు, ఒక కొత్త బ్రాండెడ్ లుంగి తాను కొనుక్కుంటే పాస్టర్ గారికి ఒక లుంగి పంపిస్తాడు, కానీ వర్తమానం వినడు. హైదరాబాద్ వీధులన్నీ తిరుగుతూ ఉంటాడు, అంతేనయ్యా అయ్యారు? ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. నిన్న పాపం ఫిలోమాను 8 గంటలకు ఎప్పటికో డ్యూటీ వదులుతారండి, అయినా కూడా పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరు? నానిను ఫిలోమాన్. ఎన్ని వచ్చినా, ఆమె ఎంత ప్రేమించినా, వాళ్ళు ఏది మాకు తెచ్చిచ్చినా, నేను చెప్పే వర్తమాన ప్రకారం లేకపోతే ఫెయిల్. అంతే కదా? మీరు ఏదైనా చేయండి మీ సేవకులకి, కానీ ఆ వర్తమానాన్ని అంగీకరించకపోతే ఫెయిల్. ఇప్పుడు నాని బ్రదర్ ఈరోజు ఆదివారం ఫంక్షన్కి వెళ్ళాడు, ఫెయిల్. ఇన్ని వస్తాయి ఆదివారం ఫంక్షన్ నాకు. ఇప్పుడు కాదు, నేను ప్రారంభంలో లింగంగుంట్ల ప్రాంతంలో, తర్లుపాడు ప్రాంతంలో సేవ చేసేటప్పుడే ఆదివారాలు ప్రోగ్రామ్స్, వాళ్ళ ప్రోగ్రామ్స్, లోక ప్రోగ్రామ్స్ కత్తెరేసేసాను నేను, కటింగ్. నా మాట విన్నారా? అప్పటి నుంచే నన్ను లిస్టులో తీశారండి. ఎలా తీసే తెలుసా? పెళ్ళిళ్ళకి రాడు, ఆదివారం పెళ్ళి మామూలు టైంలో వెళ్తాను, అది కాదు, నేను సండే పెళ్ళిళ్ళకి రాడు. కొంతమంది ఎలా మార్చుకునేవాళ్ళు తెలుసా పాపం, పగలు నేను ఎంటర్ కానని సాయంకాలం పెట్టుకునేవాళ్ళు అండి, ఆదివారం సాయంకాలం ప్రేయర్ అయ్యాక. సరే అని ఇంకా కొనుక్కొని వెళ్ళేవాడు. ఎందుకని? అది ఆదివారం పెట్టడమే తప్పు, దాని తగ్గట్టు ఈవినింగ్ అన్నా తెల్లవారుజామునన్నా తప్పే. అది ప్రభువుని ఆరాధించే దినము. ఆ దినమున మనము వేరొక పనిని పెట్టుకోకూడదు. అక్కడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యం. మ్యాక్సిమం నేను సాటర్డే నైట్కే చేరుకోవడానికి చూస్తా. బై మిస్టేక్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తేనే ఆదివారం ఉదయం దిగేటట్టుగా చూస్తాను.
వినరా? ఎనియో మనలోని దేవుని ఎడల ప్రేమ ఇలా చిన్న చిన్న కార్యాల ద్వారా వ్యక్తిగతం అవుతా ఉంటాయి. ఎందుకనంటే ఆదివారాన్ని ఆరాధించట్లేదు, కానీ ఆ దినమున వాక్యము మనకి దేవుడు ఇస్తున్నాడు. నేను మీకు బోధించడమే కాదు, నేను ఇది బోధించిన తర్వాత రికార్డ్ చేయబడిన వాక్యం అంతా నేను ఇంటికి వెళ్ళాక వింటాలే. ఆమె అది విన్నాక అప్లోడ్ చేస్తా. ఎడిటింగ్ ఏం చేయను, ఎడిటింగ్ నథింగ్. ఒకవేళ రాంగ్ చెప్పాను అనుకోండి, సరి చేసుకుంటాను అంతే. మళ్ళీ ఎడిట్ చేసి ఆ మాటకి ఈ మాట తగిలిచ్చి ఆ ముక్క తీసేసి ఈ ముక్క, విన్నారా? అప్పుడప్పుడు ఆమె అంటది, నువ్వు కళ్ళజోడి అన్నది కట్ చేయించాల్సింది కదా. ఏమి కట్ చేయి. ఆ పరలోకంలో రికార్డ్ అయ్యే రికార్డర్లో ఎడిట్స్ ఉండవు. డైరెక్ట్గా ఏమైపోద్ది, ప్లే అయిపోద్దండి. అంతేనా? ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే ఇక్కడే చేసుకోవాలి. ఎలాగా? దేవుని దగ్గర ఒప్పుకొని. మన ఒరిజినల్ రీల్ ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి? ఏసేపు పరలోకం వెళ్తుంది. మిషన్తో కోస్తున్నావు, గోడలో మొదలెట్టావా? ఓకే. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఎక్కడున్నాం మనం. పర్ఫెక్షన్. నువ్వెన్ని గోడలు కోసినా వర్తమానం వినకపోతే ఫెయిల్. భౌతికంగా ఎంత ఆశీర్వదించినా నథింగ్. వర్తమానాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, క్రీస్తు శరీరములోనికి నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది ఆత్మ పరిపూర్ణతను పొందుకున్న ఒక వ్యక్తి అన్ని రీతులుగాను వాక్యమందే నిలిచియుండును. కొంతమంది అన్నారు, పర్ఫెక్ట్ వాక్యంతో ఉంటే ఈ కాలంలో బతకలేవు బ్రదరు. బ్రతకకపోయినా పర్వాలా. అంటే వాళ్ళు అనుకున్న బతుకంటే మంచిగా బతికి ఆ బ్రతుకు బ్రతకకపోయినా పర్వాలా. నా మాట అర్థం కాలేదా? వాక్యము నిమిత్తమే నిలబడేది వధువు. వధువు కాంప్రమైజ్ కాదండి. హల్లెలూయా. మీకు బోధించే నేనే కాంప్రమైజ్ అయితే ఇక నేను ఎలా మీకు బోధించగలుగుతానో? నో. హల్లెలూయా. ఈరోజు జ్ఞానాన్ని బోధించడానికి వర్తమానంలో కూడా తాపత్రయపడుతున్నారండి. కొంతమంది నాకు సలహా ఇస్తూ ఉంటారు, చెన్నైలో కూడా, అలానే సంఘం దగ్గరగా మీకు ఏదైనా ఉంటే అక్కడ పంపేయచ్చు కదా, మీరు ఆదివారాలు పలానా చోటకి రావచ్చు కదా, మా ప్లేసెస్లో పలానా ఆదివారమే మాకు జనాలు వస్తారు, మీరు ఇవాంజలిస్ట్గా లేకపోతే పలానుగా ఉన్నారు కదా, పర్టికులర్గా ఒక సంఘం దగ్గరికి మీరు ఆదివారానికి ఎందుకు వెళ్ళాలి? మాకు లైన్గా ఆదివారాలు ఉన్నాయి కదా, శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా ఉంది, ఆదివారం ఎక్కువ మంది వస్తారు అని. నో సార్. దేవుడు దేనికి తగిన స్థానంలో ఎవరినైనా ఉంచే వరకు ఈ మందను కాయవలసిన బాధ్యత దేవుడు నా భుజం మీద పెట్టాడు. అది ఇద్దరా ముగ్గురా అది కాదు. కాబట్టి నేను అదే అన్నాను, తప్పకుండా వారి కోసం వెళ్ళాలి. హల్లెలూయా. పుల్లరా ఇంకా చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, స్మరణ సంఘకాలం గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, వారు వర్తమానము వినిన వెంటనే వారు 100% దానికి అమ్ముడైపోయారు. ఇప్పుడు అది ముందు నిర్ణయం ద్వారా మాత్రమే వచ్చును. అది వచ్చు ఏకైక మార్గము ఇదే. పుల్లరా మీరు గమనిస్తే అమ్ముడైపోవటం అంటే దేవుని రక్తము ద్వారా మీరు కొనబడ్డారు. మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మీరు ప్రీ ప్లాన్డ్, అనగా ప్రీ డెస్టినేషన్, ముందు యొక్క నిర్ణయంలో ఉన్నారు. ఆమేన్. నా మాట వినబడుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంత వాక్యం చెప్పినా చాలా మంది శరీరులుగానే ఉంటున్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఆల్రెడీ మనం కట్టుకున్న చిన్న చర్చెస్ ఉన్నాయి, అక్కడే ఉండి ప్రపంచానికి వాక్యం చెప్పొచ్చుగా యూట్యూబ్ ద్వారా, అక్కడే ఉండి అందరికీ వాక్యం అందించవచ్చు కదా అని సైతాన్ అంటది. ఏమంటది? ఎక్కువ మంది ఉంటారు కదా, నాకు ఎక్కువ మంది ముఖ్యం కాదు,
దేవుడు ఎక్కడికి వెళ్ళి బోధించమన్నాడు అది నాకు ముఖ్యం. నా మాట అర్థం కాలేదా? ఇక్కడ నేను సంఘాలు కట్టడానికి రాలా, దేవుని మాట విని వచ్చా. ఒక ఆయనకి ఇదే చెప్పా, దేవుడు నన్ను వెళ్ళమంటే వెళ్ళాను అని అంటే వాళ్ళు అన్నారు, దేవుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటాడండి? మీరు అనుకున్నారేమో, నువ్వేం సేవకుడివయ్యా, నువ్వేం సేవకుడివి? దేవుడు పంపాడనే విషయాలు కూడా నువ్వు ఎరగకపోతే నువ్వు దేవుని గురించి ఏం బోధిస్తున్నావు? నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనం చెప్పుకుందాం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగమన్నారండి యోహాను శిష్యులు. ఈరోజు దేవుడు మాట్లాడతాడని నమ్మలేని సేవకులు వర్తమానంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళనే మాట ఏంటో తెలుసా? దేవుడు ఇంకేం మాట్లాడాలండి, వర్తమానం అంతా ఇచ్చేస్తే. నేనంటేనో ఆ వర్తమానమును ఇచ్చిన దేవుడు కదులుచున్నాడు. ప్రతి ఎవ్రీ మూమెంట్, ప్రతి కదలిక వెనకాల ఆయన ఉన్నాడు. ఆయన ఆగిపోయాడా ప్రవక్తతో? ఈరోజు అదే వర్తమానము మీద ఆయన కదులుతున్నాడు. కాబట్టి నా కాలం వచ్చినప్పుడు అదే దేవుని ఆత్మ నన్ను కదుపుచున్నది ఒక స్థానానికి. నేనేమై ఉన్నానో ఆయన దయ వలనై ఉన్నాను. నరమాత్రులకు నేను చెప్పిన వారు నమ్మితే నాకెంత, నమ్మకపోతే నాకెంత. కదులుతున్నాం. ఆమె దేవుడు కదుపుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సన్నీ అంటాడు, అరే బాబీ ఎలా స్క్రిప్ట్ రా, ఎట్టెట్ట చేయాలంటావు? ఆ వాక్యాన్ని ఎలా రికార్డ్ చేయాలి, ఎలా పంపించాలి, ఎలా చేయాలి, ఎలా వీడియో ఇవ్వాలి, ఆ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఏదేది చేయాలి, ఏం కథ? పరిశుద్ధాత్మ లేకపోతే అడుగుతారు కానీ చెయ్యరు. బాబీ అన్నాడు, కెమెరా కొన్నాడు కదా అప్పుడు, ఈ కెమెరాతో ఫస్ట్ సాంగ్ నీదే ఫినిష్ చేస్తానన్న. కెమెరా ఫినిష్ అయింది కానీ సాంగ్ ఫినిష్ అయిందా? ఎవరు మాట్లాడారంటే అయిందా సాంగ్? నా మాట ఎవరికి అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎన్ని ఆర్భాటాలు పడినా, నేను మీకు ఎన్ని చెప్పినా ఆత్మ మూవ్ చేయాలి. అది ఆత్మ కదపాలి. ఆత్మ అక్కడి నుంచి మనల్ని ఎక్కడి దాకా కదిపాడు? ఇక్కడ దాకా కదిపాడు. ఎక్కడి నుంచి ఆయన అనుకున్న స్థలానికి ఆయన కదిపే వరకు నేను చెప్తానే ఉండాలి, మీరు వింటానే ఉండాలి. కళ్ళు తెరిసేలోకి మనల్ని ఎక్కడ పెడతానన్నాడు అక్కడ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అది రుజువు, వాక్యము యొక్క నెరవేర్పు, వాగ్దానము యొక్క నెరవేర్పు రుజువు అయినది. అంతేగాని వరాలు, ప్రవచనాలు ఇవన్నీ నిరర్థకమవుతాయి. వాక్యమే సత్యము. ఒలువు కదులుతుంది, ఒలువు స్వరము కదులుతుంది. నేను ప్రభు చిత్తమైతే ఈ మధ్య వచ్చే పెద్ద చిక్కు ఏంటంటే, మనం 4 గోడల మధ్య వాక్యం చెప్పినా, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన శత్రువు దాడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏది పెట్టుకోవాలో ఏది పెట్టుకోకూడదో బైబిల్ ప్రకారం మనం చెప్తాం. ఇప్పుడు సేవకుడు అన్నవాడు బైబిల్ బోధించాలా లేకపోతే ఇంకొకరు గ్రంథాలు బోధించాలి? ఇక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఏది పెట్టుకోమన్నారో దీంట్లో పెద్ద సమస్య ఏముందండి? మన గ్రంథంలో వద్దన్నారు. ఎవరు మనోభావాలు ఏమవుతాయి? నాకేం అర్థం కాల. యూట్యూబ్లో ఒకటి వదిలినా నీకు అర్థమవుతుందా? వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం కాలేదా? ఇప్పుడు ఈ గ్రంథంలో ఇలా చేయొచ్చు అని ఉన్నది, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. నా గ్రంథంలో అది చేయొద్దు అన్నది, అది నేను నమ్ముతున్నాను. అప్పుడు చేయమని చెప్తానా, చేయొద్దని చెప్తాను? అది ఇప్పుడు బైబిల్ ప్రకారం నేనేం చెప్తా? అలాంటివి పెట్టుకోవద్దంటానా, పెట్టుకోమంటానా? పెట్టుకోమంటే నేను దేవుని వాక్యాన్ని మీరినట్టు. దానికి రాద్ధాంతం ఏముంది ఇక్కడ? ఆమేన్. సరే, వాళ్ళది వచ్చింది అనుకోండి, వాళ్ళ గ్రంథం. వాళ్ళు ఏమంటారు? అస్పృశ్యుల్ని, దళితుల్ని వాళ్ళ ఆలయాల్లోనికి రానివ్వకూడదు అంటారు. అంతే కదా? మరి వాళ్ళని అవమానపరిచినట్టేగా.
పోనీ వెళ్ళనిస్తారా లోపలికి? దళిత వాడల్లో వాళ్ళకి ఒక ఆలయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి అంటారు. పోనీ వీళ్ళని వెళ్ళనిస్తారా? మనుషులందరూ సమానమే అంటే వాళ్ళ అబ్బాయిలకు వీళ్ళ అమ్మాయిలు చేసుకుంటారా? వీళ్ళ అమ్మాయిలకు వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అబ్బాయిలకు వీళ్ళ అమ్మాయిని ఇస్తారా? కనీసం గర్భగుడిలోకి వెళ్ళనిస్తారా? నీ నియమం అంతా నీకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాక్యాన్ని చదివిన వారి నియమం అంతే పర్ఫెక్ట్. నీ రూల్ నీకు రైట్ అయినప్పుడు వాక్య సంబంధుల యొక్క రూల్ వాళ్ళకి రైట్. నీ గ్రంథంలోకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళకూడదు, మన గ్రంథంలోకి వచ్చి వాళ్ళకి వెళ్ళకూడదు. వాళ్ళు దేవుడిని నమ్మేదాన్ని మనం విమర్శించకూడదు, మనము ఏదైతే దేవుడిని నమ్మామో దాన్ని వాళ్ళు విమర్శించకూడదు. అసలు ఈ విశ్వాసం అనేది భౌతిక దేహానికి సంబంధించినది కాదు. ఎవడన్నాడండి నేను అన్ని గుళ్ళకి వెళ్ళాను, నాకు ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను నమ్మాను, ఎవ్రీ మూమెంట్ ఇక్కడ నాకు దేవుడు కనపడ్డాడు, నేను నా మనసులో దాన్ని నమ్మాను. ఆ దేవుడు ఆ ప్రజలకి ఒక బైబిల్ ఇచ్చాడు, నేను నమ్మిన దేవుడు దాన్ని చదవమన్నాడు, నేను చదువుతాను. అప్పుడు నేను దీన్ని పాటిస్తానా దాన్ని పాటిస్తానా? నా మనసుకు నెమ్మది ఇచ్చిన దాన్నే పాటిస్తా. ఒకవేళ అది మీకు పాసిబిలిటీగా ఉండొచ్చు, నేను నమ్మిన దానికి ఇది నాకు పాసిబుల్. విన్నారా? వారు నమ్మినది. మీకు ఒక విషయం చెప్పనా, ఈరోజు చిన్న పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతున్నామండి మనం? ఎవరు మాట్లాడలా. చిన్న పిల్లలు కంట్రోల్ పెట్టండి. ఇప్పుడు చెన్నై ప్రతాప్ వాళ్ళ కూతురుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? మహా అంటే 4 సంవత్సరాలు అంట. 4 సంవత్సరాల అమ్మాయి పెట్టే ఇబ్బందికి వాళ్ళ పెదనాన్న పెద్దమ్మలు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు. అరే మతం మార్చారండి, చిన్నపిల్లలే మారట్లేదే. ఎవడన్నా చెప్తే వింటాడు ఈరోజు మతం మారు అంటే? అరే అంత అమాయకులుగా ఉన్నారు ప్రజలు. ఎందరు అంగీకరించారో వారికి నచ్చింది కాబట్టి ఇక్కడ మేలు దొరికితే వస్తాడా, దొరకపోతే వస్తాడా? మన ప్రారంభంలో చర్చిలు పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఫస్ట్లో ఏదో దొరుకుతుందని వచ్చారు, వాళ్ళు అనుకున్నది దొరకలేదు, అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఎవరు ఎవరిని బలవంత పెట్టలేరు. కానీ ఇది ఒక దెయ్యం చేసే పనే తప్ప, రాజకీయ నాయకులు చేసే పని తప్ప వాస్తవానికి మనుషులందరూ ప్రేమతోనే ఉన్నారు. అమెరికాలోనో ఎక్కడో ఒక చిన్న వీడియో చూశానండి. వాళ్ళు ఒక మన భారతీయ హైందవ సంస్కృతి కలిగిన ఒక గ్రంథాన్ని అక్కడ ప్రమోట్ చేస్తున్నారండి విదేశాల్లో. కానీ అతడు ఇంతలావు భూతద్దం పెట్టుకొని దాన్ని చదవండి అంటున్నాడు. అక్కడ ఒక ఆయన వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నిన్ను హగ్ చేసుకోవచ్చా అన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడండి ఆయన పండితుడు. హగ్ చేసుకున్నాడు. అలాగే నేను నీ కోసం ప్రార్థన చేయొచ్చా అన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడు. దేనికోసం అన్నాడు. నువ్వు ఇంతలావు అద్దాలు పెట్టుకున్నావు, నేను ప్రార్థన చేస్తా, ఈ అద్దాలు లేకుండానే నువ్వు చూస్తావు అన్నాడు. నేను అంటాను దేవుని భక్తి శక్తితో ఉందండి. అతడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ పండితుడు క్లియర్గా చూసి ఆమేన్ ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. భక్తి వదిలేడా లేదో నాకు తెలియదు. ఈరోజు పోరాటాల్లో లేదు భక్తి, దేవుని శక్తిలో ఉన్నది. నీ దేవుడు శక్తిమంతుడైతే నువ్వు నిరూపించు. వాళ్ళ దేవుడు శక్తిమంతుడు అన్నారని వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ దేవుళ్ళను నువ్వు విమర్శించకో. విమర్శించగలిగితే నీ పవర్ ఏంటో చూపించు. కాబట్టి పిల్లరా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సంఘంలో వచ్చినప్పుడు సంఘములో ఉన్న వారిని గురించి మనం చెప్పాలా. బస్ స్టాండ్లో పూలు పెట్టొద్దని చెప్పడం తప్పు, అంతేనా? ఎక్కడో పెళ్ళిళ్ళలో వాళ్ళు పూలు పెట్టుకొని తిరిగితే మన సంపదలు ఆటోడు ఫోటో తీస్తే నేను పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేశ్యలు అంటాం తప్పే కదా. వాళ్ళు ఎరగరండి.
నేను అంటున్నాను, వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది, వేషధారులకు లేదు. ఎంతమంది మన చర్చిలో వేషధారులు లేరు? తలుపాడు కానీ, లింగముళ్ళు కానీ, అటు ఇటు కానీ మనకున్న పరిచర్యలన్నిటిలో ఎలాంటి వేషధారులు ఉన్నారు తెలుసా? చర్చిలోకి వచ్చినప్పుడు పూలు బంగారం పెట్టరు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా వస్తాయి? గాల్లో గిరగిరగిర తిరిగి టక్కన వస్తాయి. బీరువాలో ఉన్న ఇట్లకి ప్రాణం వచ్చి లెగిసి ఎక్కడ గుచ్చుకోవాల్సింది అక్కడే. మళ్ళీ తుపాకీ గన్ను కూడా అంత సూటబుల్గా ఫైర్ అవ్వదు. అవి కరెక్ట్గా ఫైర్ అయ్యి దేని చోట్ల అవి తగ్గుతాయి. ఇప్పుడు వేషధారులు ఎవరు చెప్పండి? ఎవరు వేషధారులు? ఎవరు మాట్లాడట్లా? ఎవరు వేషధారులు? డైరెక్ట్గా వాళ్ళు బస్ స్టాండ్లో పెట్టుకుంటారు. పెట్టుకోనివ్వండి. నేను చెప్పేది అర్థం కాలేదా? నువ్వు వాక్యాన్ని నమ్మితే, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే వాక్యానికి లోపడతావు. దట్ ఈజ్ రూల్. కాబట్టి మనం వాక్యమే చెప్పాలా. వాళ్ళు అలాంటి వారు, వాళ్ళు బజారులో తిరిగేవారు, వాళ్ళు ఇంకో చోట తిరిగేవారు, వీళ్ళు ఇంకో చోట తిరిగేవారు. పరిసయ్యులు శాస్త్రులు అన్నది అదే. ఈమె ఎలాంటిదో వీళ్ళు ఈయనకి తెలుసా? ఆమె ఎలాంటిదో ఆయనకి తెలుసు. సిమోను, ఓ పరిసయ్యుడా, నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుగుటానికి నీళ్ళు ఇవ్వలా, తైలం పోయిలా, నీవు నన్ను చేర్చుకోలా, నాకు ఇవ్వాల్సిన మర్యాద నువ్వు చేయలా. కానీ నేను వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకునేట విడవలేదు. సమాజంలో వారు ఎలాంటి వారో దేవునికి అనవసరం అండి. వాక్యాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని అంగీకరిస్తే చేర్చుకునే దేవుడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అనేక అద్భుతాలు చేయొచ్చు, సూచక్రియలు చేయొచ్చు. నా మాట విన్నారా? కానీ యూదా విఫలమైపోలేదా? ఏమయ్యాడండి? కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, ఏమన్నాడు? ప్రాణ ఆత్మ దేవుని యొక్క వాక్యములోని ప్రతి విధానముతోను ఒక తాటి మీదికి వస్తే అది నీ జీవితమును నీవు ఒక ఆలోచన పరుని వడపోతగుండా తీసుకొని వచ్చావని చూపిస్తుంది. దేవుని వడపోత అంటే వాక్య వడపోత. వాక్యం చెప్పింది కదా. అప్పుడు నువ్వు ఏం పెట్టుకోవాలో ఏం పెట్టుకోకూడదో ఎవరు చెప్తున్నారమ్మా? రూల్ చెప్పిందా లేదా? మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ టైంలో సెల్ ఫోన్ వాడొచ్చా వాడకూడదా వాళ్ళు రూల్ చెప్తారా లేదా? అప్పుడు నువ్వేం పాటించావు? ఆఫీస్ రూల్ పాటించావు. స్కూల్కి వెళ్ళావు, స్కూల్ రూల్ పాటించావు. అమలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ రూల్ పాటించావు? కాలేజీకి వెళ్ళావు, కాలేజీ రూల్ పాటించావు. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ రూల్ పాటిస్తున్నావు. అలాగే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వారు వాక్యపు రూల్ పాటిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సమస్య ఎక్కడికి వచ్చిందంటే, వాళ్ళ మతం చెడ్డది, వీళ్ళ మతం చెడ్డది, వాళ్ళ దేశం చెడ్డది, వీళ్ళ దేశం చెడ్డది, మనుషులందరూ చెడ్డోళ్ళే. వాక్య ప్రకారం తమ విశ్వాసాన్ని వారు కాపాడుకోవాలి. చాలా మంది పెద్ద సేవకులు భరోసా ఇచ్చేస్తున్నారు, మా సంఘంలో వాడు అలాంటి వాడు ఉండడు. నువ్వెవడు? అసలు నువ్వున్నావా? మనము అనేక సార్లు తప్పిపోవచ్చున్నాము అని బైబిల్ చెప్తుంది. మనం పర్ఫెక్ట్ గాని మనం చెప్పడానికి లేదు. పరిశుద్ధాత్మే పర్ఫెక్ట్, వాక్యమే పర్ఫెక్ట్. వాక్యమే మనలను పర్ఫెక్ట్ గా ఉంచుతుంది. గ్లోరీ టు బిగ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇది వడపోత. వాక్యం అనే వడపోత వచ్చినప్పుడు మనం ఏది చేయొచ్చో ఏది చేయకూడదో ఆమేన్ లార్డ్ వాక్యం మనకి చెప్తుంది. మా విన్నారా? సో ఇక్కడ అన్నాడు, అక్కడ ఎత్తబాటులోకి వెలుటకు నిర్ణయింపబడిన వారు అక్కడ ఉంటారు. మరియు ఒక గుంపు ప్రజలు, వారు మంచివారు, నీతి గలవారు, పరిశుద్ధంగా జీవిస్తున్నవారు, దేవుడు రక్షించిన ప్రజలు. మరి వారు చూడండి, రక్షింపబడిన వారందరూ కూడా ఎత్తబాటులో ఉంటారంటే చెప్పలేం. కొందరు ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధ జనాంగము, వారు చాలా మంచి ప్రజలు. విన్నారా? అయితే ఎత్తబాటులో ఉంటారంటే ఉండరు. ఎవరుంటారు? కొందరు రెండవ పునరుద్ధానంలో వస్తారు. కానీ ఎత్తబాటుకు నిర్ణయింపబడిన వారు ఉంటారే, ఆ గడియలో వాళ్ళు ఎత్తబడతారండి.
మీరేమనుకున్నారంటే ఎత్తబాటుకు నేను ఇక్కడ తయారు చేసుకోవాలి అని. ఏంటి తయారు చేసేది? ఏం తయారు చేస్తాం? మళ్ళీ మనం ఏమైనా తయారు చేసుకోవాలమ్మా? చేసుకోవాలంటారా? ఆల్రెడీ మన గురించి ఆయన చేసేసాడు. అయితే ఆ వాక్య ప్రకారము నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకొని లోబడటానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం చేస్తూ, అది కంటిన్యూ ప్రాసెస్ అండి. ఏ ప్రాసెస్? కంటిన్యూగా నేను వాక్యం వడపోతలో నిలిచానా లేదా అని చెక్ చేసుకోవటమే. ఒకవేళ ర్యాప్చర్లో వెళ్తావు, లేకపోతే పునరుద్ధానంలో లేస్తావు. ఓకే, కాబట్టి అయితే రూల్ పాటించడం మంచిది. కోతకాలంలో చెప్తున్నాడు 64లో, నేను మిమ్మల్ని ఒకటి అడగగోరుచున్నాను. ఒక పురుషుడు లేక స్త్రీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా చెప్పుకొనుచు ఆ కాలంలోని సువార్తను ప్రతిబింబించుటకు ఆయన శరీరంలో ఉన్న మీరు ఏ రీతిగా ఆయన వ్రాసిన వాక్యమును తృణీకరిస్తారు? మీరు ఎత్తబాటులో ఉన్నట్లయితే, లేకపోతే ఆత్మతో నింపబడిన వారైతే, ఆ గడియలో పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని వారు తృణీకరించినట్లయితే ఏ రీతిగా ఏ రీతిగా వారు పరిశుద్ధాత్మను పొందిన వారు అవుతారు? పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ గడియ వాక్యాన్ని నువ్వు డెఫినెట్గా ఏం చేయాలా? అంగీకరించాలి. హల్లెలూయా. ఇంకా చూడండి, మనం వాక్యమును కలిగి ఉన్నప్పుడు ఆత్మఫలములు వాటంతట అవే మన జీవితాన్ని వెంబడిస్తాయి. ఓ మై, మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక ఆయన అన్నాడు, నీ వర్తమానం, నువ్వు అప్పుడు మ్యాగజైన్ వేసేవాడు. మ్యాగజైన్కి ఏం పేరు పెట్టామంటే మనం దేవుని యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపరుచు అనేది చిన్న టైటిల్, ప్రేమ వర్తమానము అని. ఆమేన్. వాళ్ళు అనేవాళ్ళు, ఏం ప్రేమయా నీ ప్రేమ? పలానా ఆయన ఒక్కగానొక్క కూతురు బంధువుకి పెళ్లి చేస్తే ఆ పెళ్లికి నువ్వు రాలేదే, ఏం ప్రేమ అన్నారు. ఇదా ప్రేమ? దేవుని ప్రేమ అంటే ఇదా? అంతేనా? అంత ఒక ఆయన చచ్చిపోయాడే మీ బంధువు, చచ్చిపోతే చూడటానికి రాలేదే, ఇదేం ప్రేమ వర్తమానం అయ్యా అన్నారు. ప్రేమ వర్తమానం అంటే సచ్చినోడిని పుచ్చినోడిని బంధు ప్రీతి, ఇది కాదు ప్రేమ. పరలోక సంబంధుల యొక్క ఐక్యత, అది వాక్యానుసారమైంది తప్ప ఫిలియో ప్రేమ కాదు. విన్నారా? నాన్న ఒక దినాన్ని తద్దినాన్ని దేన్ని పోగొట్టాడు? ప్రేమ. అది ఏ ప్రేమ? అది కరెక్ట్గా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఏ ప్రేమ అది? మీకు తెలుసు అదే ప్రేమ? బంధు ప్రేమ అని తెలుసు మీకు, కానీ మీరంటే ఇబ్బందులు పడతారని అనలేకపోతున్నారు. విన్నారా? ఆ ప్రీతులన్నీ ఎప్పుడో కట్ చేసి పారేశాను. పిల్లరా, నాకు అవకాశం దొరికితే వెళ్తాను, లేకపోతే నథింగ్. చాలా మంది నా మీద మోపిన నేరం ఏంటో తెలుసా? ప్రేమ లేనివాడు. ఏం లేనివాడు? కానీ ప్రేమను గురించి బోధెత్తాడు. ఏం లేనివాడు? మాట్లాడరేంటండి? ప్రేమ లేనివాడు దేని గురించి బోధెత్తాడు? విన్నారా? కాబట్టి పిల్లరా, ఎంతో మంది నన్ను అంతెందుకు సొంత బంధువులు విమర్శిస్తారని నన్ను నవ్వుకుంటాను నేను. వాళ్ళని ఏం అనలేను నేను. ఏమంటాం వాళ్ళకి తెలియదు. నా కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు కళ్ళు తెరవబడలేదు. నేను చెప్పినా వారు నమ్మరు. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో మా చిన్నాయన కొడుకు కదా, మా పెదనాయన కొడుకు కదా, చిన్నమ్మ కొడుకు కదా, పెదమ్మ కొడుకు కదా. మన దొనకొండ వెళ్ళి వచ్చేసా. మా అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు అందరూ చచ్చిపోయారు. ఒక ఆమె ఉందంట, మళ్ళీ ఒక ఆమె బతికుందంట. ఆమె కూడా కొండెనక కొండ దొనకొండలో ఉందంట. విన్నారా? ఇప్పుడు ఆ దొనకొండలో మనం చిన్న పరిచర్య స్టార్ట్ చేయబోతున్నాం. నేను కాదులే, బ్రదర్ వసంత్ గారు, అంటే నేను సహకరిస్తున్నాను అంతే. సో ప్రియరా, మీరు గమనించాలి, అది ప్రేమ అంటే. వాళ్ళని ప్రేమ రేపో మాపో ముసలి చచ్చింది అనుకో, యేసు ప్రభు నమ్మలా, ఇక్కడే వర్తమానం తెలియదు, సత్య ఎక్కడ పోద్ది? తీర్పులోకి వెళ్తుంది. నాకేదైనా అవకాశం ఉంటే, ఆమెకి వినే జ్ఞానం ఉంటే, ఆ గడియ వర్తమానాన్ని అక్కడ అందించడమే ప్రేమ. ఏది ప్రేమ? మన బంధువులకి సువార్త చెప్పడం ప్రేమ, సువార్త చెప్పించడం ప్రేమ.
మాట చేత కానీ క్రియ చేత కానీ అది ఏదైనా కానీ అక్కడికి వెళ్ళి మనం వాక్యం చెప్పాలి. హల్లెలూయా. నేను మోహనులు చెప్తా ఉంటాను, అయ్యా ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పిరా అంటే, పెద్ద ఉపనంపల్లి వెళ్ళమంటే అక్కడ ఎవరు ఉన్నారయ్యా, ఆ నాగేశ్వరరావే కదా ఉంది అంటాడు. అంటే దీనయ్య వాళ్ళు రారు, ఇంకెవరు వాళ్ళ బ్యాచ్ ఇంకొకరు వాళ్ళు రారు, ఈయన ఒక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరే కదా ఉంది అని. ఒక్కలే అనుకోండి బాప్టిజం పొందింది కదా, ఒక్కడిని కూడా విడటానికి వీల్లేదు. నువ్వు 99 మంది తల్లుబాళ్ళైనా వదిలే, ఆ ఒక్కరిని పట్టుకొని రా. దేవుని స్తోత్రం, అంతే కదా. కాబట్టి నేను వెళ్ళి చెప్పవలసిన వాళ్ళందరూ చెప్పేశానండి చెన్నైలో. కనీసం ఎవరు మన భాగ్యమ్మ విషయంలో కూడా చెప్పారు, ఆన్లైన్లో వచ్చినాం. నీ బాప్టిజం ఇచ్చాం, మనం విడవట్ల. వాళ్ళ కోసం ఇక్కడ ఏం పెడుతున్నాం మనం? ప్రేయర్, ప్రేమ విందు పెడుతున్నాం. ఇక్కడ వాక్య విందు ఇక్కడ జరుగుతుంది. విందుకు రండి, పిలుస్తున్నానా లేదా? లావణ్య వాళ్ళు పిలుస్తున్నానా లేదా? రాకపోతే మనం ఏం చేస్తాం? నేను ఇది ప్రేమ గలవాడిని. నేను మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు పాతాళానికి వెళ్ళకూడదు, మీ ఆత్మలు నశించిపోకూడదు, కాబట్టి వాక్యం వినండి, ఇది ప్రేమ. కానీ వాళ్ళు అంటారు ప్రేమ అంటే అలా కాదు. వస్త్రాలు లేని కొంతమందికి వస్త్రాలు ఏమనాలి, వస్త్రాలు ఇచ్చి ప్రేమ. ఏమిచ్చి ప్రేమ? అంతేనా? రాక రాక మాకు సెల్లాయి వచ్చింది, ఏం పెట్టాలా? ఎవరు మాట్లాడరు ఏంటండి? నువ్వు కనుక పెట్టలేదనుకో, కనీసం ఒక 500 చీరన్న పెట్టలేదనుకో, అన్న వేసావన్నా అంతే. మా అన్న ప్రేమ ఒకప్పుడు ఉండేది, కానీ ఆ జయమ్మని చేసుకున్న కాడి నుంచి ఏం పోయింది? ప్రేమ పోయింది నాయన. ఈ ప్రేమలు కాదు దైవిక ప్రేమ. చీరల ప్రేమ ఎంత ప్రేమ అండి? ఆ ప్రేమ, నా ప్రేమ తగలయ్యా, అదేం ప్రేమ? చీరల ప్రేమ. ఇప్పుడు ఝాన్సీ వాళ్ళకి ఎవరితో మాట్లాడి ఒక 2 లక్షలు అప్పు ఇప్పించానండి. అయ్యగారు చాలా దేవుళ్ళు అటోడు అంటుందంట, అప్పు తీర్చకపోతే నేను కూడా తిడతానే, అప్పుడు దేవుడు దెయ్యమైపోతాడు. అదేం ప్రేమ అండి? నా తెలియని ప్రేమలో అది ప్రేమ. నేను చెప్తున్నానే, వెండి బంగారు మా దగ్గర లేవు, కానీ వాక్యం ఎత్తున్నానే, ఇది ప్రేమ. డబ్బులు పెట్టుకునేది ప్రేమ కాదు, బట్టలు ఇచ్చేది ప్రేమ కాదు, భోజనాలు పెట్టేది ప్రేమ కాదు. అది ఒక క్రియ అంతే, అది ఒక పని అంతే. కానీ దైవికమైనది నేను చెప్పే వాక్యం ఉందే, అది ప్రేమ. చాలా మంది ఏది ప్రేమ అంటే అది ప్రేమ అనుకుంటున్నారు. ఆమేన్, అంతేనా? గుడ్. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని కలిగి ఉండి నువ్వు వాక్యాన్ని వెంబడించు, నీలో మంచి ఫలములు వస్తాయి. ప్రేమ, సంతోషం, సమాధానం. విన్నారా? వాళ్ళు బాప్తిజం పొందక ముందు కూడా ఆత్మ ఫలములు కలిగి ఉన్నారంట. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందకుండానే ఆత్మ ఫలములు ఎలా కలిగి ఉన్నారు? నటించారు. చర్చిలో బోధిస్తారు కదా సేవకులు, ప్రేమ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? కొన్ని చర్చిలకు నేను వెళ్తే అక్కడ ఏడుతుంటే వీళ్ళు జేబులోంచి కచ్చీపు తీసి వాళ్ళ కళ్ళు వీళ్ళు తుడిచేస్తున్నారండి చీరతో. వినారా? వాళ్ళిద్దరికి మళ్ళీ చర్చిలో కొంతకాలానికి పడ్డాదండి. ఇక కన్నీళ్ళు తోడడం కదా, కన్నీళ్ళు రప్పెత్తున్నారు వాళ్ళు. అది ప్రేమ కాదు, అది శాశ్వత కాలం ఉండదు. ఇది ప్రేమ. నువ్వు వాక్యం చెప్తే ప్రేమ. మానవ సంబంధమైన ప్రేమలు శాశ్వత కాలం ఉంటాయా? ఉండో. ఇది ప్రేమ. దేవునికి స్తోత్రం. నేను ట్రైన్లో చూస్తా వచ్చా, నిడమానూరు దగ్గర కాలువ కట్టిన కొన్ని ఇళ్ళు కనబడ్డాయి. మా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చినా ఆయన ఏం చేస్తాడంటే కాలువ కట్టిన ఇల్లు కడతాడండి. ఆ పరిస్థితి భలే ఉంటుంది. కాలువలోంచి నీళ్ళు తెచ్చుకుంటాం. విన్నారా? స్నానానికి అదే నీళ్ళు, లేకపోతే కాలువలోనే ఉరికేస్తాం. అంట్లు తోమడానికి అదే నీళ్ళు, అన్నిటికీ అదే నీళ్ళు. విన్నారా? ఇప్పుడు వెళ్ళి ఆ కాలువ గట్టుకెళ్ళి నేను కాలువలోకి దిగటానికి కూడా భయపడుతున్నాను. దిగట్లా. ఎలా ఉన్నాయంటున్నాను తెలుసా? నీళ్ళు మురుగ్గా ఉన్నాయంటున్నా. ఒకసారి ప్రతాప్ వాళ్ళు ఎవరో స్నానం చేయండి అంటే, మేము చేయము, మాకు ట్యాప్ వాటర్ కావాలన్నారు. మీరు కాదు ఎవరో మరి. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి. కానీ ఆలోచిస్తే అదే నీళ్ళల్లో ఉన్నాం, అదే ఇళ్లల్లో ఉన్నాం, అదే దీన స్థితిలో ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో వచ్చినా ఏమే
ఆ స్థితిలో ఎలా ఉండగలుగుతున్నారు అని ఈరోజు మనకు ప్రశ్న, కానీ దానికి వారు అలవాటు పడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమకు మనం అలవాటు పడితే నీవు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా అక్కడ ఉంటావండి. దేవుని వాక్యం వచ్చాక నీళ్ళల్లో ఉన్నవాడిని నిప్పుల్లో వేసాడు. నీళ్ళల్లో ఉన్నవాడిని ఎక్కడ వేసాడు? నీళ్ళేమో ఆకివీడు, నిప్పులేమో ప్రకాశం జిల్లా. ఆ నీళ్ళల్లో ఉన్నాను, నిప్పుల్లో కూడా బైబిల్లో ఒక వచనం చదివి నిర్గమకాండంలోనే ఎక్కడో, దేవా నీవు నన్ను నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ నడిపించేవాళ్ళం ఉందండి. నేను నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ నడిపించాడు. ఎందుకు నడిపించాడు తెలుసా? ఆయన ప్రేమను చూపించటానికి. ఇప్పుడు నేను ఆలోచించి ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను ఆయన. ఎందుకు ప్రేమిస్తున్నాను తెలుసా? అంత శ్రమలో దేవుడు నా చెయ్యి వదలలేదు. పౌలు గారు కూడా అదే మాట అనండి, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అన్ని స్థితులలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రేమ ఎప్పుడు బాగా పెరిగింది? బాబీ అన్నాడంట, మా దశ చెప్తుంది అంటే ఆమెతో, చాలా కష్టాలు మీకు చెప్పలేదు కానీ పిల్లలకి మాకు చాలా కష్టాలు పడ్డాము. మేము వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత అలా చేతిలో పెడతాం, అలవాటు. పిల్లలకి ఏదైనా కొనిమ్మని, స్కూల్కి వెళ్తారు కదా. అయితే ఇప్పుడు ఆదర్శ అంది, ఇప్పుడు నాకు వద్దు, అప్పుడు ఉన్నప్పుడైతే తీసుకున్నా, లేనప్పుడు ఇప్పుడు వద్దు నాకు ఉన్నాయన్నా, మా అలవాటు ప్రకారం మేము ఇస్తాము అని ఎన్నో కష్టాలు మీకు తెలియనివ్వలేదు కానీ చాలా కష్టాలు పడ్డాము. నేనన్నాను, అలా పడబట్టే దాని విలువ మీకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ కష్టాలు నా కష్టాలు చెప్పాను అనుకో, నా కష్టాలు 25% కూడా లేదండి. అది చాలా మంది ముందు దాటిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు సముద్రాలు ఇదేవాడికి సముద్రాలు కష్టమే, నదులు ఇదేవాడికి నది కష్టమే. ఇప్పుడు బాబీకి బోధి అంటే చిన్నవి ఉంటాయే, అది వాడి కెపాసిటీకి అది బో కష్టం. హల్లెలూయా. అది కూడా అప్పైనా దొరికే కేంద్రంలో ఉంటూ కూడా వాడు. ప్రకాశం జిల్లాలో నేను వెళ్ళిన ఒక 25-30 సంవత్సరాల కిందట, ఓకేనా, అప్పట్లో వాళ్ళు తినటానికే కష్టమైతే అప్పిచ్చేవాడు ఎవరు? అలాంటి స్థితిలో ఇచ్చే స్థానంలో దేవుడు నన్నే పెట్టాడు. మంచి ఆహారం ఇచ్చాడు, మంచిగా పోషించాడు. ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పదని నేను చెప్తానంటే, దేవుని ప్రేమ గొప్పది. ఆయన ఇచ్చినా గొప్పదే, ఇవ్వకపోయినా గొప్పదే. ఎందుకంటే ఆయన నా తండ్రి ఇంటి అనేక ఇల్లులు ఉన్నాయన్నాడు ఆయన. ఆ పైన ఉన్న దానికోసం మనం వెళ్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగ ప్రేమను నటించేవారు కొద్ది కష్టం రాగానే, ఒత్తిడి రాగానే ఏమైపోతారో తెలుసా? ఫెయిల్ అయిపోతారండి. వెంటనే వాళ్ళ వేషధారణ బయటపడిపోతుంది. విన్నారా? వెంటనే ఏది బయటపడుతుందంట? వేషధారణ బయటపడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకో మాట, అవిశ్వాసం నుండి వేరవుట, పరిశుద్ధ జీవితమును జీవించుట, పరిశుద్ధాత్మ ఒకని జీవితంలో ఇంతకు ముందే వర్క్ అవుతుంది అనటానికి రుజువా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపవద్దని దేవుడు అన్నాడు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు. చూడండి, దేవుడు అప్పుడు చెప్పాను, అబ్రామా నీవు నాతో నడవాలి అంటే నీవు మిగిలిన వారితో వేరవ్వాలి. అప్పుడు అక్కడ ఏమవుద్దండి? ప్రేమ ఏమవుద్ది? నువ్వు వేరైపో అన్నాడు అనుకో దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇష్టమైన బంధువుల యొద్ద నుండి వేరవమన్నాడు అనుకో, అప్పుడు నీ ప్రేమ తేలిపోద్ది. ఏమవుతుంది చెప్పండి? దేవుడా బంధువా? దేవుడా బంధువా?
చెప్పలేరు, దీనికి ఆన్సర్ లేదు, అది కొనసాగుతూ ఉంటుంది. కానీ నేను దేవుడే కావాలని బయటకు వచ్చాను. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ అంటున్నాడు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. దేవుడు సంపూర్ణమైన ఏర్పాటును కోరుచున్నాడు, కానీ మీరు మీతో చాలా ఎక్కువ లోకమును తీసుకురావాలని మీరు కోరుచున్నారు. ఇప్పుడు మన సంఘంలో మన వాళ్ళతో నేను ఎక్కువగా బోధించేది అదే. దేవుడు చెప్పింది మీరు వినటం కష్టమే, కానీ విని చూడండి, దేవుని ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది అన్నాను. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడు, కానీ నీకు ఎన్ని పెట్టుకొని నీకు చాలా అడ్డుగా ఉంటుంది, దాన్ని విడిచిరా అంటాడు ఆయన. నేను విడవును, నా ప్రాణం పోయినా సరే దేవుని కంటే నేనే ప్రేమ గలదానిగా, నేనే ప్రేమ గల వాడనని నా ప్రజలకు గుర్తు పెడతాను అని. సాధ్యమేనా అది? ఎవరు మాట్లాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాన్న, అమ్మ, మీరు ముగ్గురు, ఎంతమంది కృపలో ఉన్నారు? అవునా? 5గురికి ఎన్ని పేస్టులు? తలా ఒక పేస్ట్ ఉందా? ఒక పేస్టేనా? 5గురికి ఎన్ని రూములు ఉన్నాయి? తలా ఒక రూమా? ఒక రూమేనా? 5గురికి ఒక కుండ, 5 కుండలు ఉన్నాయా? 5గురికి 5 కూరలా? ఒక కూర? అంతా ఒకటే. పెళ్ళయ్యాక చూడండి, నా బ్రష్ ఏది? నా పేస్ట్ ఏది? నా సోప్ ఎవరు తీశారు? నా ఫుడ్ ఏది? మాట్లాడండి, నిజమా కాదా? ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము వెళ్ళినా సర్దుకోవటం మొదలెట్టాక నా బ్రష్, నా పేస్టు, నా సోపు, నా అన్ని సర్దుకుంటున్నాం. ఏమైంది కుటుంబంలో? ఆ వేరవటం మాత్రం చెడు కాదంట, వాక్యం కోసం వేరవటం మాత్రం చెడు అంట. నీకు నువ్వుగా ఎలా వేరవుతున్నావు మరి? ఇప్పుడు సన్నీ వచ్చాడు, ఆ ఇంటికి వెళ్దాంరా అన్నా నేను. ఆ ఇంటిగా మా ఇంటిగా అన్నాడు. ఆ ఇంటిగా అంటే అక్కడ ఉన్నది ఎవరిల్లు, ఇక్కడ ఉన్నది ఎవరిల్లు, ప్రస్తుతానికి ఎవరిల్లు? అప్పుడు మనకి అన్ని, అప్పుడు అంతకు ముందైతే ఎక్కడ ఉంటుంది? మన ఇల్లు అంటే ఎన్ని ఇల్లు ఉంటాయి? అలాగ వేరవటాన్ని ప్రేమ అంటున్నారు, వాక్యం కోసం వేరవటమేమో ప్రేమ కాదంటున్నారు. ఎలా సాధ్యం? క్రీస్తు నిమిత్తము నిందేమో ప్రేమ కాదంటున్నారు, మీకు మీరుగా వేరైపోవటానికి ప్రేమ అంటున్నారు. మాట్లాడితే ప్రతాప్ ఇంటికి వచ్చి అమ్మేదే అంటాడు, కూరేది అంటాడు, అదేది అంటాడు, అక్కేది అంటాడు, అన్నేది అంటాడు, చెల్లెలు ఏడకపోయింది అంటాడు, బయట తిరుగుతుంది, ఆ అమ్మ కుక్క కరుతుంది, లోపల తీసుకెళ్ళి అంటాడు, ఇప్పుడు పోతే పోనీ అంటాడు. వై? నీ ప్రేమలైతే వెరైటీ, దేవుని ప్రేమ అయితే కష్టమా? ఇదేనా ఆత్మఫలం అంటే? ఏం మాట్లాడండి? దిస్ ఈజ్ ట్రూ. అంటే మీకైతే అది ప్రేమ, దేవుడు వేరవమంటే మాత్రం దోమ. దేవుడు వేరేయమంటే మాత్రం ఎవరు మాట్లాడరేంటండి? అవునా కాదా? మనకు మనమే. ఇప్పుడు రమేష్కి ఇద్దరు కొడుకులే. రమేష్ ముందే కేటాయించుకున్నాడు, కైకలూరు బస్ స్టాండ్ నాది, అజయ్ స్టేడియం నీదది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, వై నేనంటాను, ఎలా? క్రీస్తు నిమిత్తము అబ్రహాము దేవునికి లోబడ్డాడు. మనం అనుకుంటామంటే లోకాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోదాం. హల్లెలూయా. లోకము మనము వేరై ఉన్నాము. అందుకని ఈ లోక స్నేహము, దేవునితో వైరము. ఇప్పుడు దేవుని ఇంటికి నేను చెందిన వాడిని. ఇప్పుడు ఏ ఇంటికి? మీరు కూడా బాప్టిజం పొందితే ఎవరింటికి చెందిన వాళ్ళు? మన కుటుంబం పరలోకంలో ఉంది, మనం ఎవరితో జీవించాలో భూలోకంలో ఉంది. ఈ భూలోకంలో ఈ వాక్యం మనం ఫిల్టర్ చేసి మనము పరలోక సంబంధులమని నిరూపిస్తుంది. నేను పొట్లపాటు వాళ్ళని తిట్టాను అనుకోండి, చెన్నారెడ్డిపల్లి అంతా బాధపడుతుంది. కోళ్ళని తిట్టాను అనుకోండి, మా ఊరంతా బాధపడుతుంది. కోదంలోని తిట్టాను అనుకోండి, దానం గారు బాధపడతా. ఓకే, పరిశుభోగులను తిట్టాను అనుకోండి, పెదోపనంపల్లి బాధపడుతుంది. ఇది కాదు మన కుటుంబం. వాక్య సంబంధంగా యేసయ్య కుటుంబం. వాక్యము కోసం మనం శ్రమ పడతాం,
వాక్యం కోసం మనం నిందించబడతాం, అయినను వాక్యాన్ని మనం పంచుతాం. యూనిటీ దేనికోసం రావాలా? ఇది మన కుటుంబం, ఇది ఇచ్చినవాడు మన తండ్రి, ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన కొరకు నడవటమే నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క మర్మం. అంతేగాని నువ్వు నడిచేది నీ మర్మం, అది దేవుని మర్మాలు కావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రభా అతి శ్రేష్టమైన మంచి వాక్యము ద్వారా నీ బిడ్డలను మాత్రమే కాదు నన్ను కూడా పోషించారు నాయన. నిజమే, లోకంలో మేం చేసేది మంచిది అనుకుంటాం, మా యొక్క నాయన ఆత్మ ఫలములను మేము నటించాలని చూస్తాం. దట్ ఈజ్ రాంగ్ లార్డ్. నిజమైన ప్రేమ, వాక్య సంబంధమైన కుటుంబం, నా నామము నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నాదములనైనను, భార్యనైనను, పిల్లలనైనను విడనాడని వాడు నాకు పాత్రుడు కాడని మీరు చెప్పారు ప్రభువా. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో కూడా మాట్లాడినందుకే వందనాలు. పరలోకమునకు చెందినవారు, పరలోక కుటుంబానికి చెందిన వారం ప్రభు, మేము ఏ నాటికైనా అక్కడికే చేరాలయ్య. అలాంటి ప్రేమ, అలాంటి కృప, పరలోకము మీద నేత్రాలు మాలో ఉంచుమని వాక్యం ఎక్కడెక్కడికైతే వెళ్తున్న వారందరినీ దీవించారు. చెన్నైలో ఉన్న ఈ చిన్న వధువుని, మీరు మాకు ఇచ్చిన ఆయా స్థలాల్లో ఉన్న వధువుని నిశ్చయంగా ఆశీర్వదించమని, బలహీనులను, శక్తిహీనులను జ్ఞాపకం చేసుకో. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకో ప్రభు. అలాగే నాయన ఇగో ప్రభా, ఈ యొక్క చిన్న పరిచర్య ఆయన ఒక స్వతంత్రంగా కొద్ది కాలం నీవు మాకు కృపనిచ్చే వరకు నాయన మేము కొద్ది స్థలాల్లో నాయన మేము ప్రత్యేకపరుచుకోవటానికి ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవాద్వారం తెరవండి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనను నా చిత్తం కాదు కానీ నీ చిత్తం ఎలా ఉంటే అలాగ జరిగించుమని మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ మమ్మల్ని మేము దేవా నీకు సమర్పణ చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. షాలోమ్.